కాంపిటీటివ్ ఎగ్జామినేషన్‌కి ప్రిపేర్ అయితున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో. సో, మీరు దేనికి ప్రిపేర్ అయితున్నారు? ఏ ఎగ్జామినేషన్? డీఎస్సీ అయితే సెంట్రల్ లెవెల్‌వి అప్లై చేయండి. స్టేట్ లెవెల్‌వి అప్లై చేయండి. సెంట్రల్ లెవెల్‌లో ఫర్ సపోజ్ మ్యాథ్స్ అయితే మనకి కేవీఎస్ ఉంటుంది. ఎన్‌వీఎస్ ఉంటుంది. ఓకే. ఇవి కాకుండా కాంట్రాక్ట్ బేసిస్‌లలో మోడల్ స్కూల్స్‌లలో, గురుకులాస్‌లలో కూడా వేకెన్సీస్ ఉంటాయి. సో, ఇట్లా ట్రై చేసుకుంటూ ఉండండి. మన సబ్జెక్ట్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకుంటే కంపల్సరీగా మనము రకరకాల ఎగ్జామ్స్ రాస్తూ ఉండాలి. అండ్ మనం చెప్పే కాంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని బేసిక్ స్కూల్లో చెప్పిన టాపిక్సే గాకుండా మనకి బయట బుక్స్ గూడా పర్చేస్ జేసి ప్రాక్టీస్ జేస్తే సరిపోతుంది. ఇదనే గాదు ఏ కాంపిటీటివ్ అయినా. ఇప్పుడు గ్రూప్ డి తీసుకోండి, ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్‌యి తీసుకోండి, బ్యాంక్ ఎగ్జామ్సే అయినా గూడా. కాకపోతే ప్రతి ఎగ్జామినేషన్‌కి ఒక సిలబస్ అనేది ఉంటది. ఇప్పుడు బ్యాంక్‌కి జూడండి మన తెలంగాణ హిస్టరీ ఇంక్లూడ్ అయి ఉంటదా? ఉండదు. ఓకే. కరెంట్ అఫైర్స్, బ్యాంకింగ్ అవేర్‌నెస్ ఇవి మాత్రమే ఉంటాయి. సో, సిలబస్ మీద మనకి పట్టు రావాలి ఫస్ట్. సిలబస్ మీద పట్టొచ్చినంక ఏ టాపిక్స్ ఎక్కువ స్కోరింగ్. దీంట్లో నేను ఎంత బలం చేయగలుగుతున్నా. నాకు నెగెటివ్ ఎక్కడొస్తుంది అంటే, మనం తొందరగా సాల్వ్ చేయని క్వెషన్స్ ఏంటి, తొందరగా సాల్వ్ చేసేటివేంటి, మనకి ఈజీ స్కోరింగ్ ఏంటి, మనకసలు స్కోరింగే రాని సెక్షన్ ఏంటి అనేది మనకి మనం అనాలిసిస్ చేసుకోవాలి. ఇక్కడ మనం రాంగ్ అనాలిసిస్ చేస్తే 2 ప్రాబ్లమ్‌లు చేసేసరికి మార్కులొస్తున్నాయి. మూడోది చేసేసరికి వస్తలేదు. మనకేమనిపిస్తది? అచ్చా! 2 చేసినా కదా! వస్తలేదు. థర్డ్ క్వెషన్ చేయాలా లేదా అనేది మనకి డౌట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, ఇట్లాంటివన్నీ గూడా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ సెషన్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తది. ఓకే. ఇప్పుడు డీఎస్సీ అయినా గానివ్వండి, వేరే ఏ ఎగ్జామ్ అయినా ఒక టాపిక్ చదవాలి. ఆ టాపిక్ రిలేటెడ్ క్వెషన్స్ చేయాలి. చేసినప్పుడు మనకి ఎన్ని మార్కులొస్తున్నాయి. 10 మార్క్స్‌కి మీకు మీరే క్వెషన్స్ ప్రిపేర్ చేసుకోండి. మీకు మీరే చేసుకోండి. లేదు అంటే ఏదైనా మాక్ టెస్ట్ బోలెడన్ని ట్యుటోరియల్స్ ఉంటాయి. లేదు అంటే చాలా వెబ్‌సైట్స్‌లలో ఇప్పుడు ఫ్రీ మాక్ టెస్ట్‌లు కూడా పెడుతున్నారు. అట్లా ట్రై చేసినప్పుడు మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది సెల్ఫ్ అనాలిసిస్ ఫస్ట్‌ది. నెక్స్ట్ మన మిస్టేక్స్‌ని మనం రెక్టిఫై చేసుకొని నెక్స్ట్ టైమ్ అవి రిపీట్ అవ్వకుండా చూసుకుంటున్నామా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ మనం చాలా మందిమి ఫెయిల్ అవుతాం. ఇంక్లూడింగ్ మీ. సో, నేను మొన్న టెట్ ఎగ్జామినేషన్ రాసినప్పుడు నేను ఫేస్ చేసిన ఇది, నేను ప్రిపేర్ అయిన టాపిక్సే మ్యాథ్ రిలేటెడ్ కంటెంట్ నేను చేసిన, అయినా గూడా అక్కడికెళ్ళి తప్పు పెట్టేసొచ్చిన. అప్పుడు నాకనిపించింది సెల్ఫ్ రియలైజేషన్ ఏంటంటే, అరే! నేను చదివినా గానీ నేను ఎగ్జామినేషన్స్ రాయలే. తెలుసు గదా! ఏం గాదులే అనుకోని పోయినా. కానీ 4 బిట్లు తప్పు పెట్టేసొచ్చిన. ఫ్లోరిన్ రిలేటెడ్ క్వెషన్, మ్యాథ్ రిలేటెడ్ క్వెషన్స్ అట్లా కొన్ని తప్పు పెట్టేసొచ్చిన. అరే! ఇదెందుకు తప్పు పెట్టేసొచ్చినా అని అనిపిస్తది. సో, అట్లాంటప్పుడు మనకి రివిజన్ ఎక్కువ అవసరం అనేది మనకు దెలియాలి. ఇప్పుడు నేను అనుకున్నా, అరే! నేను నెక్స్ట్ టైమ్‌కి రివిజన్ జేసుకోవాలి. రివిజన్ చేయంది ఇంకా మంచిగా రాస్తే బావుండు. రివిజన్ చేయంది వేస్ట్ రాశి అని నాకనిపించింది. సో, ఇట్లాంటివన్నీ మన మిస్టేక్స్‌ని మనమే రెక్టిఫై జేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ మనకి ఇంకొకటి బ్యాకప్ కంపల్సరీగా ఉండాలి. అది టీచింగ్ ప్రొఫెషన్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఆల్టర్‌నేటివ్ మనకి ఉండాలి. ఆల్టర్‌నేటివ్ లైక్ ట్యూషన్సే గానివ్వండి, లేకపోతే ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ జేయడమే గానివ్వండి, అట్లా ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్‌కి బర్డెన్ లేకపోతే మనం నార్మల్‌గా ప్రిపరేషన్‌కి టైం పెట్టుకొని ఉండి ఏ పని చేయకుండా ఉంటే ఎవరికైనా బర్డెనే. సో, అందుకోసమని మనం కంపల్సరీగా ఒక 1, 2 ఇయర్స్ అయిపోయిన 1, 2 ఇయర్స్ వరకి కంపల్సరీగా ఫోకస్ చేసి 1, 2 ఇయర్స్ వరకి కూడా అవ్వట్లేదు అంటే మనం కంపల్సరీగా ఏదో ఒక వర్క్ చేసుకుంటూ ప్రిపరేషనే అవ్వాలి. సో, ఈ 2 ఇయర్స్‌లోనే మనం కంపల్సరీగా చేసుకునేటట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. ఇంకొకటి ఒక మంచి టైమ్ టేబుల్ పెట్టుకోవాలనమాట. ఈ టైమ్ టేబుల్ 10 గంటలు చదవాల్సిన అవసరం లేదు. 2 గంటలు చదివి ఆ టాపిక్స్ ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ డే మళ్ళీ ఇంకొక టాపిక్ ఓపెన్ చేసేటప్పుడు నిన్న చదివిన టాపిక్ ఈ రోజుకి గుర్తుకొస్తే చాలు. ఓకే. అబ్బా! నిన్నేదో చదివినా, అయ్యో! మర్చిపోయినా నేనేం చదివినా కూడా నాకు గుర్తుకు లేదు అనుకుంటే ఖతం ఇగ. అది అక్కడనే చదువయిపోయినట్టే. సో, నిన్న చదివిన టాపిక్ ఈరోజు గుర్తుకు తెచ్చుకోవాలి. మళ్ళీ రేపటి టాపిక్ రివిజన్ చేసేటప్పుడు నిన్నటిది, ఈ రోజుది గుర్తుకు రావాలి. ఓకే. నెక్స్ట్ ఇంకొకటి ఇది నేను ట్రై చేసినా నాకు మంచిగానే అనిపిస్తుంది. ఇట్లా ట్రై చేసి చూడండి. సో, మనం ఒక టాపిక్ చదువుతాం. ఓకే. ఒక టాపిక్ చదివినంక ఒక 5 మినిట్స్ మనకు నిద్రొస్తది బేసిక్‌గా బుక్ పట్టుడుతోటే నిద్రొస్తది. అట్లా వచ్చేటప్పుడు కాసేపు కళ్ళు మూసుకొని ఈ చదివిన 10 లైన్‌లు కళ్ళు మూసుకుంటే మనకి ఎంత వరకి గుర్తుకొస్తున్నాయనేది చెక్ జేసుకోవాలి. సో, అట్లా చెక్ చేసుకున్నప్పుడు మనకు తెలుస్తది. ఓకే. సో, అట్లా ఐస్‌కి రెస్ట్ ఇచ్చినట్టు ఉంటది. స్ట్రెయిను అవ్వదు. నెక్స్ట్ మనం గుర్తుకు తెచ్చుకుంటున్నామా లేదా అనేది కూడా తెలుస్తదన్నమాట. ఓకే. ఇది కొన్ని టాపిక్స్‌కి మ్యాథ్స్ లాంటి ఫార్ములాస్ అయితే ఎక్కువ రాయండి. రాస్తేనే మనకి గ్రిప్ వస్తది. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. కొంతమంది కళ్ళతోటి జూస్తారు. అది వాళ్ళ స్కిల్. అది మనకి కూడా అట్లనే ఉండాలనుకోని మనం కూడా అట్లనే ఇంప్లిమెంట్ చేస్తే అందరికి అది పాసిబుల్ అవ్వదు. ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది. ఎవరి వే ఆఫ్ లెర్నింగ్ వాళ్ళది. సో, డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్. ఎక్కడో ఒక పాయింట్‌లో మనం కంపేర్ చేసుకుంటాం. చేసుకోకుండా ఎవరు ఉండం హ్యూమన్ బీయింగ్స్‌మే కాబట్టి. బట్
ఎంతవరకి పాజిటివ్‌గా ఉండగలిగితే అంతవరకి పాజిటివ్‌గా తీసుకొని, నేర్చుకుంటా వెళ్తా ఉంటే సమ్‌వేర్ ఏదో ఒక డేలో డెఫినైట్‌లీ సక్సెస్ అనేది అవుతుంది. సో, దిస్ ఈజ్ జస్ట్ ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్. నేనేమైనా సక్సెస్ అయ్యానా అంటే నో. బట్ నా ఎక్స్‌పీరియన్స్ నుంచి నేను నేర్చుకొని, నా స్కోర్‌ని నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను. సో, అందుకోసమని ఎవరికొకరికి యూజ్ అవుతుందని షేర్ చేసుకుంటున్నాను. థాంక్ యూ.